హలో చిచాస్. టీమిండియాతోని శ్రీలంక మూడవ టీ20. నాకు తెలుసు సరే శ్రీలంక ఎట్లయినా గెలుస్తుంది అని చెప్పి మీరు అందరూ వండుకున్నారు కదా. లేదు, మ్యాచ్ మాత్రం మెలకలు తిరిగింది, ఇటువైంది అటువైంది అటువైంది. ఆఖరికి టీమిండియా సూపర్ ఓవర్లో గెలిచింది. ఎట్లా జరిగింది, ఏం జరిగిందో ముచ్చటపెడదామా. చలో, ముందుగాల టాస్ గెలిచిన శ్రీలంక టీమిండియాని బ్యాటింగ్కి రమ్మన్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్ ఎట్లాగో సిరీస్ గెలిచినాం కదా, చలో బెంచ్ మీద ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దామని డిసైడ్ అయ్యిండు. శుభ్మన్ గిల్ మళ్ళీ తిరిగి వచ్చిండు, శివం దూబే ఆడిండు, వాషింగ్టన్ సుందర్ ఆడిండు, ఖలీల్ అహ్మద్ కూడా ఛాన్స్ అయితే వచ్చింది. ముందుగాల బ్యాటింగ్కి వచ్చిన మన ఓపెనర్స్ జైస్వాల్, శుభ్మన్ గిల్. జైస్వాల్ టపక్ అని చెప్పి ఒక 4 కోటికి అట్లనే తొందరగా అవుట్ అయిపోయింది. 11కేమో ఫస్ట్ వికెట్ పడ్డది. అయితే ఇక అందరూ కూడా చలో సంజు శాంసన్కి మళ్ళీ ఛాన్స్ వచ్చింది, తోపు తురుము మస్తు కొడతాడు అనుకున్నాడు. 4 బాలకు మళ్ళీ డకౌట్, కథం కేల్ కథం. చలో మళ్ళీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు, గాయన కూడా పెద్దగా ఆడలేదు. పవర్ ప్లేలోనే వికెట్లు టప్ 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 అని పడ్డాయి. మొత్తానికి ఆల్మోస్ట్ 48-45 దగ్గరనే 4 వికెట్లు, 5 వికెట్లు కూడా పోయినాయి అక్కడనే. అయితే ఒక దిక్కేమో గిల్ ఆడుకుంటూ వచ్చిండు, అక్కడ రియాన్ పరాగ్. వీళ్ళిద్దరు మాత్రం జర నిమ్మలంగా ఆడి సింగిల్ తీసిండ్లు, 2 ఉరికిండ్లు, కావాల్సినప్పుడు 4లు కొట్టిండ్లు, 6లు కొట్టిండు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక 50+ పార్ట్నర్షిప్ వచ్చింది. గదే టీమిండియాని థర్డ్ టీ20లో కాపాడింది. మొత్తానికి అయితే వాళ్ళిద్దరి మధ్యలో స్కోర్ వచ్చింది. సో అట్లనే తర్వాత కింద వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా రన్స్ కొట్టిండ్రు. మొత్తానికి 137 పరుగులు కొట్టిండు. కానీ వాళ్ళ బౌలింగ్ని మెచ్చుకోవాలబ్బా. మహేష్ దీక్షణ మాత్రం మస్తు వేసిండు బౌలింగ్, వికెట్లు టప్ టప్ అని తీసిండు. అండ్ ఇంకో దిక్కు హసరంగాను కూడా మెచ్చుకోవాలి, ఆయన కూడా 2 వికెట్లు. అయితే వీళ్ళిద్దరు స్పిన్నర్లు అండ్ వాళ్ళ పార్ట్ టైం స్పిన్నర్ రమేష్ మెండిస్ కూడా ఒక వికెట్ తీసిండు. సో స్పిన్నర్లు అందరికి కూడా వికెట్లు పడ్డాయి కదా, టీమిండియా దగ్గర కూడా స్పిన్నర్లు ఉన్నారు కదా, వికెట్లు పడతాయి అని చెప్పి అందరూ అనుకున్నారు. మొత్తానికి 137 పరుగులను డిఫెండ్ చేయగలుగుతారా అని చెప్పి అనుకున్నారు. కానీ శ్రీలంకకి ఆ టీంలో ఏదన్నా మంచి ఉన్నదంటే వాళ్ళ టాప్ ఆర్డర్ ముగ్గురు: నిశంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరేరా. వీళ్ళు ముగ్గురే సిరీస్ మొత్తం బ్యాటింగ్ చేసిండు. కిందికి పోతే ఎవ్వరు కూడా డబుల్ డిజిట్ కూడా స్కోర్ చేస్తలేరు. గదే జరిగింది ఇవాళ కూడా. ముందుగా వచ్చిన ఓపెనర్ నిశంక, కుశాల్ మెండిస్, వీళ్ళిద్దరి మధ్య 58 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది. మళ్ళా పవర్ ప్లే మంచిగా ఆడిండ్లు. సరే, అక్కడ నిశంక అవుట్ అయ్యింది. నిశంక అవుట్ అయితే మళ్ళీ కుశాల్ పెరేరా వచ్చిండు. లాస్ట్ మ్యాచ్లో ఒక 50 కొట్టిండు, మస్తు ఆడుతున్నాడు కదా. ఈ మ్యాచ్ కూడా గట్లనే ఆడి మళ్ళా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక 50+ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. మొత్తానికి 110 దగ్గర మస్తున్నది టీం. 110 అంటే ఇంకా కావాల్సిన ఎన్ని అబ్బా, ఆల్మోస్ట్ 28 పరుగులేమో కావాలి. 15 ఓవర్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంది అని అంటే 30 బాల్లల్లా 30 రన్స్ కావాలి. 30 బాల్ 30 అంటే మీకు ఏదో గుర్తొచ్చింది కదా, వరల్డ్ కప్. దాని గురించి మర్చిపోయి ఆల్రెడీ గెలిచినాం. ఇక్కడ ఏమైందంటే 30 బాల్లకు 30 రన్స్ కావాలి, 9 వికెట్లు చేతులు ఉన్నాయి. ఎవరన్నా అనుకుంటాడా ఓడిపోతామని, కానీ శ్రీలంక వాళ్ళు ఓడిపోతారు ఖచ్చితంగా. గదే జరిగింది. వికెట్లు తీసుడు మొదలుపెట్టిండు. అక్కడ వచ్చిండు బిష్నాయ్ వికెట్లు తీసిండు, మంచిగా వికెట్లు తీసిండు. దాని తర్వాత అసలు జిమ్మికి ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే 9 రన్లు కావాలి 2 ఓవర్లకి. వాషింగ్టన్ సుందర్ కూడా వికెట్లు తీసిండు, వీళ్ళందరూ వికెట్లు తీసిండు. అక్కడ దాకా మ్యాచ్ ఓకే, అప్పటికి శ్రీలంక చేతుల్లోనే ఉన్నది. 2 ఓవర్లకు 9 రన్లు కావాలి. ఉన్న ఓవర్లు ఎవరెవరికి తెలుసా? ఖలీల్కి ఒక ఓవర్ ఉన్నది, సిరాజ్కి ఒక ఓవర్ ఉన్నది. కానీ వీళ్ళిద్దరు బౌలింగ్ వేయలే. గప్పుడు వచ్చిండు 19వ ఓవర్ల రింకు బౌలింగ్ వచ్చిండు. అరే గిదేమ్రా భయ్యా, రింకుకు బౌలింగ్ ఇచ్చిండు అనుకున్నాడు. రింకు 3 రన్లు ఇచ్చిండు, 2 వికెట్లు తీసిండు. అది కూడా ఒకటి కాటన్ బౌలు అండ్ ఇంకొకటి ఏమో వెనకాల క్యాచ్ పట్టిండు. మొత్తానికి రింకుకు 2 వికెట్లు పడ్డాయి. సరే, లాస్ట్ ఓవర్లో కావాల్సినవి 6 పరుగులు. మరి 6 పరుగులు అంటే సిరాజ్ మంచిగా వేస్తున్నాడు కదా, సిరాజ్కి ఇస్తాడేమో అందరు అనుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడు తెలుసా? చల్ నేను బ్యాటింగ్ కూడా చేస్తా, బౌలింగ్ కూడా చేస్తా అన్నాడు. బౌలింగ్కి వచ్చిండు. లాస్ట్ ఓవర్లో 6 రన్లు కావాలి. గట్లాంటి టైంలో ఫస్ట్ బాల్ డాట్ బాల్, రెండో బాల్ రివర్స్ వీవ్ తీసి కొడితే అక్కడ క్యాచ్ పడతాడు, అక్కడ వికెట్ పడ్డది. దాని తర్వాత మొత్తానికి ఏమైందంటే లాస్ట్ 2 బాల్లలో రన్అట్ కొట్టే ఛాన్స్ ఉండే, ఆ రన్అట్ కూడా కావాలి. 2 బాల్లకు 5 కావాలి. ఫస్ట్ ఏమో 2D వస్తుంది, తర్వాత లాస్ట్ బాల్ కూడా 2 రన్లు వస్తాయి. సూపర్ ఓవర్, మస్తు జరిగిందబ్బా. మీరు కనుక మ్యాచ్ మిస్ అయితే అసలు హైలైట్స్కి పోయి చూడండి, అంత ఖతర్నాక్గా జరిగింది. తర్వాత సూపర్ ఓవర్లో మరి వాళ్ళే బ్యాటింగ్ చేసిండ్రు కాబట్టి వాళ్ళే బ్యాటింగ్ చేసిండ్రు. మన దాంట్లోకి వెళ్ళి బౌలింగ్ ఓవర్ వేసిండు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ వేసిండు. ఫస్ట్ బాల్ వైడ్, తర్వాత సింగిల్ వస్తా, తర్వాత 2 వికెట్లు ఫస్ట్. మొత్తానికి మనం కొట్టాల్సింది 3 రన్లు. సూర్యకుమార్ యాదవ్
గిల్లు వీళ్ళిద్దరు సూపర్ ఓవర్కి వచ్చిండు. ఫస్ట్ బాల్ సూర్యకుమార్ యాదవ్ స్వీపు, అటు నుంచి మహేష్ దీక్షణ వేసిండు, స్వీప్ కొట్టిండు, మిస్ ఫీల్డ్ అయిపోయింది 4. ఫస్ట్ క్లీన్ స్వీప్ అబ్బా. కానీ మ్యాచ్ మాత్రం సూపర్ జరిగింది, ఎంజాయ్ చేసినాం మ్యాచ్ చూసుకుంటా అయితే. సో మొత్తానికైతే గది T20 ముచ్చట్లు. 3 T20 కూడా క్లీన్ స్వీప్. సూర్యకుమార్ యాదవ్, గంభీర్ వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ T20 సిరీస్ ఆహా స్వాహా చేసుకున్నారు క్లీన్ స్వీప్గా. గది T20 ముచ్చట్లు. 2 రోజులు గ్యాప్ ఇద్దాం, ఆ గ్యాప్ తర్వాత ఓడిఐలు ఏమైతే తెలుసు కదా మీకు, మన రోహిత్ కోహ్లీ తిరిగి వస్తారు. సరే దాని గురించి మళ్ళీ ముచ్చట పెడదాం. ఇది T20 మ్యాచ్ ముచ్చట్లు. జర నా ముచ్చట్లు నచ్చినట్టయితే జర నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ దోస్తులకు కూడా చెప్పుని సబ్స్క్రైబ్ చేసుకోమని. నేను మీ పిల్లగానే. చలో మరి ఉంటా, బాయ్ బాయ్.